వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు మనకు నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణలో రావడం జరిగింది. అందరికీ ఉత్తమమైన మార్కులు సాధించారు విద్యార్థులు. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇంజనీరింగ్లో ప్రవేశం ఉంటుంది. కాబట్టి మార్కులతో పెద్దగా మీకు యూజ్ అనేది లేదు. కాకపోతే కొన్ని ప్రధానమైన యూనివర్సిటీలు ఇంటర్ మార్కుల ఆధారంగా కూడా మనకు అడ్మిషన్స్ ఇస్తున్నాయి. వాటి వివరాలు ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనకు చూస్తే ఇంటర్ అడ్మిషన్స్ మార్కుల ద్వారా ఇచ్చే ఇంజనీరింగ్ కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది శస్త్ర యూనివర్సిటీ. అది తమిళనాడులో ఉంది. శస్త్ర యూనివర్సిటీలో గతంలో కంటే ఈసారి కొంత భిన్నంగా మనకు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా 2 కేటగిరీస్ ఉంటాయి. స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 ఉంటుంది. మరి ఈ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2లో మనకు స్ట్రీమ్ 1 అంటే జేఈ స్కోరు, అంటే జేఈ మెయిన్స్ ర్యాంకు ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారు. స్ట్రీమ్ 2లో కేవలం ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ లభిస్తాయి. మరి ఇప్పుడు స్ట్రీమ్ 1లో మనకు జేఈలో కొంతవరకు పర్సెంటేజ్ ఉండి ఇంటర్లో మంచి మార్కులు ఉంటే మీకు స్ట్రీమ్ 1లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్లో మంచి స్కోర్ ఉంటే స్ట్రీమ్ 2లో జేఈ ర్యాంక్ సరిగ్గా రాకపోతే స్ట్రీమ్ 2 ద్వారా మీరు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. తక్కువ అమౌంట్తో మంచి ఇంజనీరింగ్ విద్యను అందించే కళాశాలలో శస్త్ర యూనివర్సిటీ ముందుంటుంది. మరి దీంట్లో కేవలం మనకు పర్ ఇయర్ 1.5 lakhs వరకు ఫీజు ఉండే అవకాశం ఉంది. హాస్టల్ ఫీజు దీనికి అడిషనల్గా ఉంటుంది. మరి ఇంత తక్కువతో మంచి విద్యా సంస్థల్లో సీట్ చదువుకోవచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే శస్త్ర యూనివర్సిటీకి సంబంధించి దీనికి ఆల్రెడీ మనకు ఏప్రిల్ 19th నుంచి శస్త్ర యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతూ ఉంది. మరి మనకు జూన్ 8th వరకు కూడా టైం ఉంది. అంటే వెబ్సైట్ ఎనేబుల్ అయినప్పటికీ మనకు జూన్ 8th వరకు మీకు స్ట్రీమ్ 1లో కానీ స్ట్రీమ్ 2లో కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు స్కోర్ ఎక్కువ ఉంటే డైరెక్ట్ మార్కుల ద్వారా అడ్మిషన్ ఇస్తారు. కాబట్టి శస్త్ర యూనివర్సిటీకి కేవలం 650 రూపీస్ ఫీజు ఉంటుంది. స్ట్రీమ్ 1కి సపరేట్గా అప్లై చేయండి, స్ట్రీమ్ 2కి సపరేట్గా అప్లై చేయండి. దీంట్లో ఏదో ఒక స్ట్రీమ్లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్ట్రీమ్ 1లో 70% సీట్లు ఫిలప్ చేస్తారు. అంటే దాదాపు జేఈ ప్లస్ ఇంటర్ స్కోర్ ద్వారా 2 కలిపితే 70%, మిగతా 30% కేవలం ఇంటర్ స్కోర్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు శస్త్ర యూనివర్సిటీలో ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.